పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల కిట్టుబాబు ఒకడే మంచోడైతే సరిపోదు వాళ్ళ తల్లి తండ్రి తాత ముత్తాతలు అందరినీ చూడాలి. ఎప్పుడు నీ ఆనందానికి అవరోధం ఏర్పడుతుందో అప్పుడు నన్ను పిలువు. నీకే కష్టం లేకుండా నేను చేస్తాను. నాది చాలా 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 సంప్రదాయమైన కుటుంబం. మాది చాలా చాలా పిచ్చి కుటుంబం. మా దొరలాగే చాలా చాలా. నేను చెప్పాను నువ్వేం చేయక్కర్లేదు, నీకు నచ్చితేనే. కమలకి నేను ఎప్పుడో చెప్పాను కిట్టబాబు, ఈ గూడాన్ని బాగు చేయడం కోసం మా పొలం నుంచే ఏదో మొదలు పెడుతున్నాడు. ఏం లేదు బావా, నీలు పేరునున్న పొలం నా పేరున రాసిస్తావని. ఈ అన్ని పెద్దల వ్యవహారం అయినా మీ పేరు పెట్టడం కుదరదు బాబు. ఇది మా కోసం ప్రభుత్వం చేసిన చట్టం, అందుకని మేము ఇవ్వలేం. ఓకే, మీకు తెలుసో లేదో అని జస్ట్ టెస్ట్ చేసా అంతే. అవును, నీలు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయా? ఇంకా ఏమన్నా మిగిలింటే నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. సరేనా? అవసరం లేదు బాబు, మా వైపు నుంచి ఏ పనైనా మాకు చెప్పండి. ఏదో విధంగా చేసి మీ మను బ్రహ్మాండంగా జరిపిస్తాం అంతే. గుడ్ గుడ్. అయితే మాకు విడతదే. మేం పెళ్ళికి వచ్చిన తర్వాత ఎక్కడుండాలో ఎలా ఉండాలో ఆలోచించారా? అవన్నీ దేవర్ గారు చూసుకుంటున్నారు బాబు. ఆయన గారు తోట బంగ్లా ఉంది కదా, అందులోనే మీ అందరికీ ఏర్పాట్లు. అబ్బో, చాలా ఏర్పాట్లు చేస్తున్నారనమాట. నేను ఇంకా ఇలా కర్రలు పెట్టుకొని తిరుగుతుంటే ఏ పిట్టనో కొట్టి పెడతారేమో అనుకుంటున్నా. సరేలే, మీ ఏర్పాట్లు మీవి, మా ఏర్పాట్లు మావి. నీలు వెళ్ళొస్తా. పదమ్మ నీళ్ళు, ఇంటికెళ్దాం. వస్తుంది లేరా, కమల్ తీసుకురమ్మంది. ఇప్పుడు మా ఇంటికి వస్తుందిరా, రేపు కమల్తో కలిసి మీ ఇంటికి వస్తుంది. సర్లే బాబాయ్, అలాగే వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. బాబాయ్, కమల్ నన్నెందుకు పిలిచింది? ఏదో గోరింటాకు రుబ్బిందటమ్మా, నన్ను పట్టుకెళ్ళి నీళ్ళకి ఇమ్మంది. ఎందుకు, నేను నీళ్ళునే తీసుకొస్తాను అని చెప్పాను. పదమ్మా. పద బాబాయ్.
ఏంటి? ఆటలుగా ఉందా? మరి అదే, మీరు మాత్రం అప్పుడప్పుడు మాతో దాగుడు మూతలు ఆడొచ్చే, మేము ఆడితే తప్పు వచ్చిందే. సరే, ఏదో చెప్పాలని ఆపావు, అదేదో చెప్తే వినేసి వెళ్ళిపోతా. ప్రతిసారి వినే వెళ్ళిపోతున్నారు. ఈరోజు విని దాన్ని అమలు చేస్తానని చెప్పి వెళ్ళిపోవాలి, తెలిసిందా? తప్పదా? తప్పదు. తప్పకుండా తప్పదు. ఏంటి, రమణ దొర చెప్పేది మీకు తెలుసా? తెలీదు. తెలుసు, మాకు తెలియదని తెలుసు. మరి తప్పదో గిప్పదో అంటూ ఈ రమణ దొరకు వంత పాడుతున్నారు. అదా, మా దొర ఏం చెబితే అది మాకు చేయడం తప్ప ఇంకేమీ తెలీదు. తప్పదు, చేయక తప్పదు. అది సరే, నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను, అయినా వచ్చావు. కానీ నీ అంతట నువ్వే ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వే వెళ్ళిపోయేలా పక్కాగా రంగం సిద్ధం చేస్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నిజమే, నా అంతట నేనే ట్రాన్స్ఫర్ అయితే తప్ప నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అలా అనుకోవడం నీ తప్పు. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించేది ఇక్కడి నుంచి ఎక్కడికో కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికో అన్నమాట. అర్థమైంది, పైకి పంపిస్తావన్నమాట. మరి ట్రై చేసుకో. అదే, ఆ పొగరంటేనే నాకు కోపం. ఆ కోపంలో ఏం చేస్తారో నాకే తెలీదు. ఏం చేస్తావో తెలియకుండా నువ్వేం చేస్తావో పెచ్చోడా. ఆడి పెచ్చోడు, అందుకే ఆడ నేను పట్టించుకోను. ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. ఎవరిని ఏమన్నా నేను పట్టించుకుంటాను. ఒరే ఎర్రోడా దొరా, వీడిని కొంచెం అర్థమైంది. అది అది ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. ఎవరిని ఏమన్నా నేను పట్టించుకుంటాను. ఒరే ఎర్రోడా దొరా, వీడిని కొంచెం అర్థమైంది. అది అది చూడు అశోక్, మా కృష్ణబాబు పెళ్లి నాటికి ఈ అడవిలో ఓ పెద్ద సంచలనం కలగబోతోంది. అందుకని జాగ్రత్తగా వింటే నీలాగా ఈ గూడాన్ని ఉద్ధరిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా మంచిది. నీ కిట్టబాబు పెళ్ళే ఈ గూడానికి ఒక పెద్ద సంచలనం, అంతకంటే ఇంకేమీ లేదు. సరే, చెప్పాల్సింది అయిపోయింది కదా, వెళ్ళొస్తా. ఏంట్రా అస్తమానం అడవిలో తిరుగుతుంటారు, మనం మాట్లాడితే ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి సమయం లేనట్టుగా వస్తానంటూ వెళ్ళిపోతారేంట్రా? నేనంటే అంత భయం ఏంటిడికి? కాదు, అసహ్యం. మీతో మాట్లాడడం అంటే అసహ్యం. లేదు దొరా, మీతోటి మాట్లాడితే మీ తెలివితేటల ముందు నిలవలేక వెళ్ళిపోతున్నాడు. అది నాకు ఇదే నిజం అనిపిస్తుందిరా ఎర్రడా. పదండి వెళ్దాం. ఎక్కడైనా పోతాను. అమ్మా కమలి, అయ్యగారు కారు తప్ప మామూలుగా నడవడం లేదు. ఈ 4 అడుగులు నడిచి రాలేవా? పోనీలేవే, ఈయనగారే దింపాలా? ఇప్పుడు ఏమైంది? నీలు, ఏమైంది? కమలికి నా మీద కోపమా లేక హనుమయ్య మీద కోపమా? నా మీదే కోపం బాబు, మీరు వెళ్ళరండి. నీలు, నీతో కొంచెం పనుంది, వస్తావా? అది ఇప్పుడు రాదు, మాకు కొంచెం పనుంది. ఏంటో? ఏట్లోకి వెళ్దామని. ఏట్లోకా? ఎందుకు? కలువ పూలు కోసుకొద్దామని. ఏట్లో కలపూలేటమ్మా, అవి కావాలంటే మన నల్ల చెరువుకి వెళ్ళండి.
కానీ అక్కడ జంతువులై నీళ్ళు తాగడానికి వస్తాయి, జాగ్రత్త. నువ్వు ఉండు హనుమయ్య. చెప్పు కమలి, ఎందుకు నా మీద కోపం? ఈ నీళ్ళు ఏమన్నా చెప్పిందా? కిట్టబాబు అది చెప్పు కమలి, నేనేమన్నా దుర్మార్గాలు చేశానా, చేస్తున్నానా? బాబు అదేదో తెలిసి తెలియక వాగుతుంది. చెప్పు కమలి, నిన్నే అడుగుతున్నాను. ఎందుకు నా మీద లేనిపోని కక్ష పెంచుకుంటున్నావు? లేనిపోనివన్నీ నీళ్ళకెందుకు నూరు పోస్తున్నావు? దానివల్ల నీళ్ళు నేను ఎంత దూరం అయిపోతున్నావు తెలుసా? కమలి, తెలియనితనం వల్ల, చిన్నతనంతోనో నేనేదో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత నేనేదో చెడ్డవాళ్లాగా, మీరందరూ మంచివాళ్లాగా నన్ను చూడకండి. ఎందుకంటే మీ తప్పుల్ని ఎంచడం నాకు చాలా ఈజీ, కానీ నేను అలా వెతకను నీలాగా. కమలి, తప్పులున్నవాడు తమ తప్పులు ఎరగరట. నల్లటి మచ్చని తన దగ్గర పెట్టుకొని నేను చాలా ఎర్రగా ఉంటాను అని కురువింద విర్రవీగుతుందంట. నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ముందు నీ జీవితం నువ్వు తెలుసుకో, ఆ తర్వాతే వేరే వాళ్ళ జీవితాలు బాగు చేద్దు గాని. నా జీవితానికి ఎటువంటి లోటు లేదు. ఆ మాటకొత్తే ఒక నా జీవితంలో ఏంటి, మా గూడెం వాళ్ళ జీవితాల్లోనే ఎటువంటి లోటు లేదు. ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకుంటాం. అంత మాత్రం చేత మేము ఆత్మవంచన చేసుకోము, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం లేదు. నిన్న మొన్నటి దాకా కలకల్లాడుతూ తిరిగిన ఈ నీళ్ళు ఇలా దీనంగా తయారైందంటే అది నీ వల్ల కాదు. ఎందుకు ఈ అమ్మాయి కళ్ళతో ఆడుకుంటున్నావు? కమలి, ఏంటిది? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? కిట్టబాబుతో మాట్లాడచ్చు మాట్లాడినవి ఏమి? నీళ్ళు నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పను బాబాయ్, నా మనసులోని బాధ. ఈ కిట్టబాబుని నేను తొలిసారిగా చూసినప్పుడు గలగలా మాట్లాడేవాడు, నవ్వుతూ చలాకీగా ఉండేవాడు. అందుకని నేను కిట్టబాబుని ఇట్టపడ్డాను. రాను రాను అతనంటే ఇట్టం వచ్చింది. అది ఇలా మన వరకు వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు కిట్టబాబు నేనెవరో తెలియదన్నట్టు నన్ను పరాయిదాల్లో చూస్తున్నాడు. రాను రాను అతనంటే ఇట్టం వచ్చింది. అది ఇలా మన వరకు వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు కిట్టబాబు నేనెవరో తెలియదన్నట్టు నన్ను పరాయిదాల్లో చూస్తున్నాడు. నేనెంత కుమిలిపోతున్నానో నాకు తెలుసు బాబాయ్, నీకు తెలీదు. ఊరుకోయే పిచ్చి పిల్ల. చూసావా కిట్టబాబు, అయినా నీ మనసు కరగదు, అది నాకు తెలుసు. కానీ కల్లో కూడా నీళ్ళకి అన్యాయం చేయకు. ఏంటి ఇందాక నుంచి తెగరెచ్చిపోతున్నావు? 4 ఏడుపులు ఏడ్చేసి 5 సార్లు కళ్ళు తుడుచుకుంటే సరిపోతుందా? అయినా ఈ నీళ్ళుకి నెత్తి మీద నీళ్ళకుండా ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అంటే చాలు బొటబడా నీళ్లు గార్చేస్తుంది. చూడండి కిట్టబాబు, మీరు చిన్నవారు, అందరూ సరదాగా ఉంటే పెద్దవాళ్ళు చూసి ఆనందించాలే కానీ వాళ్ళు బాధతో కుంగిపోకూడదు. అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నాకు తెలియదు. అందరిలోని లోపాలుంటాయి బాబు, అది సహజం, ఉండాలి కూడా. కానీ మోతాదు మించినప్పుడే ఇలాంటి అపార్థాలు, భేదాభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే మనం మనుషులం బాబు. అయినా బాబు, నీళ్ళలో తప్పు లేకున్నా మీలో ఒప్పున్నా పొంగిపోకూడదు. మీరు ఒప్పుకున్న అన్నిటికీ సర్దుకుపోవాలే కానీ మీరు కూడా వాళ్ళతో సమానంగా గొడవ పడకూడదు. ఏమంటారు కిట్టబాబు? సరే నీలు, నీతో మాట్లాడాలి. కారెక్కు. ఎల్లు నీలు.
ఏంటి వాళ్ళిద్దరూ నన్ను చూసి పారిపోయారు? పులొస్తుంటే గుంట నక్కలు పారిపోయాక ఏం చేస్తాయి? అది సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఈ అశోక్ కోసమే వచ్చాను. ఇంతలో ఇక్కడే కనిపించాడు. అశోక్, నీతో పనుంది. అదే మొన్న చెప్పానుగా ఆ పని గురించి. ఎంతవరకు వచ్చింది? దాదాపు అయిపోయినట్టే. ఇక మనం మిగతావన్నీ సిద్ధం చేసుకుంటే మీరు అనుకున్న లక్ష్యం చేరినట్టే. అయినా నాకు తెలుసుండి ఇంత భారీ ప్రాజెక్ట్ ఎవరూ చేపట్టలేరు. అయ్యా, అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నీకు అనవసరం. అంటే మీరు తలపెట్టిన భారీ ప్రాజెక్టులో నేను లేనా దేవరా? లేవు. ఎందుకని? నువ్వే చెప్పు. ఈ మధ్య మీ దగ్గర తోక జాడిస్తున్నారు కదా, అందుకని. తెలుసుకున్నావుగా, ఇక మళ్ళీ ఇప్పుడు అలా చేయకు, తెలిసిందా? చెప్తాం. ఇక నేను పెడతాను. కాసేపు ఉండు అశోక్. ఈ మధ్య అసలు కనిపించలేదు కదా. అంటే కొంతమంది నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది నేనే దేవరా. వీలైతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలని కూడా చూస్తున్నారు. ఇది కూడా నేనే దేవరా. ఇంకా వీలైతే పైకి పంపేయాలని కూడా చూస్తున్నారు. దేవరా, అది మాత్రం నేను కాదు. ఆ పై 2 టిక్కు పెట్టుకోండి, ఇది మాత్రం పెండింగ్ లో పెట్టండి. ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేస్తే డొక్క చీరేస్తాను అంటారు, అంతేగా? అంతే. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నేనెప్పుడు అంతే. అసలు నాకు శాంతి రమణ అలాంటి బహుమానం ప్రదానం చేయాలి. ఎందుకంటే నేనున్న చోట అంతా అశాంతి, శాంతి నెలకొని ఉంటుంది. అసలు నువ్వు ఉన్న చోటే అశాంతి. నువ్వు ఎక్కడుంటే అక్కడ గొడవలు. ఎందుకు రమణ? ఎవరి కోసం ఈ పాటలు? ఏం చేయమంటారు దేవరా? యాదవది ఈ జానుడి పొట్ట కోసం అంత కష్టపడుతున్నాను, అంతే. మీ కడుపు కోసం మీరు కోటి విద్యలు చేయొచ్చు, కానీ అవతల వారి కడుపు కొట్టకూడదు కదా. అది మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. అందుకే అటువంటి విద్యలు మానేసి కొంచెం అడవిని గూడని ప్రశాంతంగా ఉంచండి. వస్తా దేవర్ గారు. అలాగే అశోక్, నేను చెప్పిన పని చేస్తా. దేవరా, ఇంతసేపు నన్ను ఎదవని చేశారని ఆనందపడుతున్నారని నాకు తెలుసు. కానీ ఇంతసేపు నేను మీలాగా నాటకం ఆడుతున్నాను మాత్రం తెలీదు. ఏంటి నువ్వు అనేది? ఏమీ లేదు. మీరు ఏదైతే సరదాగా అశోక్తో అన్నారో అటువంటి భారీ ప్రాజెక్ట్ ఒకటి ఈ అడవిలో ప్రారంభం కాబోతోంది. మీరు సరదాగా అన్నారు అంటున్నాను అంటే ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యం ఉంది. మీరు అశోక్కి కన్ను కొట్టడం నేను చూశాను. ఎలా చూశాను అనుకుంటున్నారా? అదొక బ్రహ్మ విజులేండి. అవతలి వాడి పేక దొంగచాటుగా చూసి ముక్క కొట్టడం నేర్చుకున్నవాడిని. అందుకే నేను ఎప్పుడు పేకాడినా సరే డీల్ షో. అందుకే ఇప్పుడు మీతో చెప్పిన భారీ ప్రాజెక్టు కూడా నేనే డీల్ చేస్తున్నాను. అన్నట్టు ఈ ప్రాజెక్టులో ఎవరెవరున్నారో తెలుసా? అదేమిటో, అందరూ మీకు కావలసిన వాళ్ళే. వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీరు ఏమైనా గుర్తుపడతారేమో చూద్దాం. త్రిలోచన, రెండు చెప్పనా చెప్పేనా? చలపతి, చలపతి, నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే